పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ అండ్ ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అండ్ గేట్ ద్వారా కూడా. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏవైతే కమెంట్ సెక్షన్లో వేరియస్ డౌట్స్ ఉన్నాయో, లైక్ మీకు పీడిఎఫ్స్లో లైక్ ఏవైతే సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, అవైతే డిస్ప్లే అవ్వడం లేదు. సో మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మాకు ఇంకా పెండింగ్లో ఉంది, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారా, ప్లేస్మెంట్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు. సో వీటికి సంబంధించిన అన్ని డౌట్స్ సో మీరు ఏవైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారో ఒక 13 డౌట్స్ ఉన్నాయండి, అన్ని ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎం ఫార్మసీ వాళ్ళకు సపరేట్ షెడ్యూల్ ఇస్తారు. సో మీకు కాలేజెస్ లిస్ట్ కావచ్చు, అవన్నీ మీకు కూడా అప్డేట్ చేస్తారు. జస్ట్ ప్రజెంట్ ఎంటెక్ అండ్ ఎంఆర్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ఇప్పుడు మీ ఎం ఫార్మసీకి సంబంధించింది మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 26th 27th ఆగస్టు ఎవరైతే ఎంటెక్ ఎంఆర్క్ వాళ్ళకు. సో ఈ రోజు నిన్ననే మనకి ఈవినింగ్ అప్డేట్ చేశారు. సో మీరు 27th నైట్ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ డేట్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ చేయరు, ఎందుకంటే ఈ రోజు హాలిడే, రేపు ఎడిట్ ఆప్షన్ తర్వాత ఆ రోజు నైట్ కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మనకు వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ అని మళ్ళీ ఇస్తారు. ఒక 4 days 3 days మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు. సో అఫీషియల్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు. కాకపోతే ప్రజెంట్ డేట్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మీరైతే ఫాలో అవ్వాలి. సో లాస్ట్ డేట్ ఈ రోజు అంటే 27th ఆగస్ట్ లాస్ట్ డేట్. సో నైట్ 8 వరకు మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ అన్నీ యాడ్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత రేపు 28th ఆగస్ట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ అంటే రీఅరేంజ్ చేసుకోవచ్చు, కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినాయి వెబ్ ఆప్షన్స్లో ఏవైతే డిస్ప్లేలో ఉంటాయో అవన్నీ మీరు ఎలిజిబుల్. అందులో నుంచి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని స్పెషలైజేషన్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో వెబ్ ఆప్షన్స్లో ఉన్నాయన్నీ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ రోజు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. జస్ట్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక 1 hourలో 10 పెట్టారు, మళ్ళీ 10 పెట్టుకోవచ్చు, మళ్ళీ 10 అట్లా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని పెట్టిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయండి. సో ఇది మనకి ఎడిట్ ఆప్షన్ గురించి. డేట్స్ అయితే 100% ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంక్రీజ్ అయిన తర్వాత అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డౌట్ వచ్చేసి చాలా మందికి లైక్ కాలేజెస్లో మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, జేఎన్టీయూలో కనిపిస్తలేవు, ఓన్లీ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ అంటే ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ ఎలా ఉంటుందంటే ఒక కాలేజ్లో రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి, ఎస్ఎన్ఎస్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఒక కోర్స్లో 25 సీట్స్ ఉంటాయి, ఒక 16 or 15 రెగ్యులర్లో ఉంటాయి, ఒక 4 to 5 మనకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, మిగతా 5 ఎస్ఎన్ఎస్. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఒకటే క్లాసులు ఉంటారు, కాకపోతే ఫీ వేరియేషన్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. అంటే ఉన్న క్లాస్లో ఏబిసి అని డివైడ్ చేసి దాన్నే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ డివైడ్ చేసి ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కూడా రావాలి. సో ఎక్కువ ఫీజు పెడితే అందరు రారు, ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారని వాళ్ళు ఫీ స్ట్రక్చర్ ఎక్కువ పెంచి సీట్ టైప్స్ డిఫరెంట్ చేస్తారు. సో ఈ ఇయర్ ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్ ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ కాకుండా ఇప్పుడు జేఎన్టీ అనుకోండి. సో మీరు పీడిఎఫ్ అప్డేటెడ్ పీడిఎఫ్ 2025కి సంబంధించిన కాలేజ్ పీడిఎఫ్ మనకు వెబ్సైట్లో పెట్టారు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అది జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్, మెసేజ్ కావచ్చు, అన్ని అందులో షేర్ చేయడం జరుగుతుంది. జేఎన్టీలో ఓన్లీ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అందులో కూడా 18 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రీవియస్గా ఏముంటుండే 25 సీట్స్ 20 సీట్స్ అలా ఎక్కువ సీట్స్ ఉంటుండే. ఆ సీట్స్ 18 రెగ్యులర్ ప్లస్ ఒక 6 కావచ్చు, 5 కావచ్చు సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఉంటుండే. సో అబ్బాయిని ఇప్పుడైతే పీడిఎఫ్లో లేవు. సపోజ్ అప్డేట్ చేస్తారంటే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి 99% అయితే వాళ్ళైతే అప్డేట్ చేయరు. సో ఏవైతే మనకు పీడిఎఫ్లో ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. సపోజ్ అప్డేట్ అయితే నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అండ్ వెబ్సైట్లోనే మీరు చూడొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. సో 99% అయితే ఏవైతే పీడిఎఫ్ కాలేజ్ పీడిఎఫ్లు ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి ఈ 2025లో. ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే నేనైతే అప్డేట్ చేస్తాను. మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా రేపు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అండ్ డేట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది జేఎన్టీ గురించి. ఉస్మానియాలో ఆల్మోస్ట్ ఇందులో కూడా అన్ని రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటంటే ఒక బ్రాంచ్లో 5 సీట్స్ 6 సీట్స్ 9 సీట్స్ 12 సీట్స్ 16 20 బేస్డ్ ఆన్ స్పెషలైజేషన్ అక్కడ వేరియేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో మీరు పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ సీట్స్ అన్ని రెగ్యులర్లో ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 1 or 2 కోర్స్ ఉంది, ఎస్ఎన్ఎస్లో కూడా ఎక్కడ లేవు. సో 1 or 2 మాత్రమే ఉంటాయి. అండ్ కాకతీయ యూనివర్సిటీలో మోస్ట్లీ అన్ని ఎస్ఎన్ఎస్లో ఉంటాయి. సో మీకు రెగ్యులర్ అయినా ఎస్ఎఫ్ అయినా ఎస్ఎన్ఎస్ అయినా అక్కడ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. సో మీరైతే వెయిట్ చేయడానికి ట్రై చేయకండి. అంటే ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి, ఎక్స్ట్రా అయితే యాడ్ చేయకపోవచ్చు.
సో ఇవి మనకు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి. ప్రైవేట్ కాలేజీలో అన్ని రెగ్యులర్ ఉంటాయి. సో అందులో ఇయర్లీ ఫీ ఎంత ఉంటుందో అదైతే మీరు పే చేసుకోవాలి. సో ఇవి మనకు సీట్స్ గురించి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ గురించి. సో పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి స్టైపెండ్ వస్తుంది. స్టైపెండ్ గేట్ వాళ్ళకి వస్తుంది కాబట్టి మీరు కంప్లీట్ ఫీజు పే చేసుకోవాలి. ఆ పీడిఎఫ్స్లో ఇయర్లీ ఫీ ఉంటుంది, సెమిస్టర్ ఫీజు ఉంటుంది. సో మీరు ఇయర్కి ఎంత ఫీ ఉందో నోట్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయితే కదా, దాని మీద సెమిస్టర్ ఫీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక ఏదో ఒక ఉస్మానియా కావచ్చు, జేఎన్టీయూ, ఇయర్ ఫీజు 60,000 ఉంది ఎగ్జాంపుల్. సెమిస్టర్కి ఎంత 30,000 ఫీ మనకు కట్టాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే పీజీ సెట్ ద్వారా వెళ్తారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, జీరో, ఏం ఫీ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 రూపీస్ గ్రీన్ ఫండ్ ఉంటుంది, ఆ అమౌంట్ పే చేసి మీరు సీట్ అలాట్మెంట్ బుక్ చేసుకోవాలి. అదే ఈడబ్ల్యూఎస్ కావచ్చు అండ్ బీసీ స్టూడెంట్స్ అందరూ మీకు ఇయర్కి 57,000 వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. అంటే ఎగ్జాంపుల్ ఒక 60,000 ఉంది ఒక కాలేజీలో ఫీ, 57,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. మిగతా ఎంత పే చేయాలి? 3,000 ఇయర్కి పే చేయాలి. 3,000 ఇయర్కి పే చేయాలి కాబట్టి సెమిస్టర్కి ఎంత పే చేస్తారు? 1,500. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ ఒక కాలేజీలో 80,000 కావచ్చు, 1 lakh ఫీ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, ఒక కాలేజ్లో మీకు 57,000 గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా ఎంత? 43,000 మీరు ఇయర్కి పే చేయాలి. కానీ సెమిస్టర్కి ఎంత పే చేయాలి? బై 2 చేసుకోండి. బై 2 చేసుకొని ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు పే చేసుకోవాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇయర్కి 57,000 వస్తుంది కాబట్టి సెమ్కి 28,500 అమౌంట్ వస్తుంది. సెమ్ ఫీ ఎంత ఉంది అందులో నుంచి 28,500 రిమూవ్ చేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ అప్పుడు బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎవరైతే ఇన్కమ్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళు కావచ్చు, మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్కమ్ లేని వాళ్ళందరూ ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుందో అది మొత్తం మీరు పే చేయాలి సీట్ అలాట్మెంట్ అప్పుడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెమిస్టర్ ఫీ డిస్ప్లే అవుతుంది మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు. ఇయర్కి ఇంత వస్తుంది మనకు ఫీజు రియంబర్స్మెంట్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఇది ఫీజు రియంబర్స్మెంట్. 5th, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు 2025 ఉండాలి. మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోండి ఈమెయిల్ సర్వీస్ ద్వారా. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా చాలా మంది 2025 తీసుకున్నారు కానీ కొంతమంది రిజెక్ట్ చేశారు. సో అక్కడ మీ సర్టిఫికేట్లో దిస్ సర్టిఫికేట్ ఇస్ వ్యాలిడ్ ఫ్రమ్ 2024 to 2025 ఉంటే నాట్ వ్యాలిడ్, 2025 to 2026 ఉంటే వ్యాలిడ్. సో మీరు ప్రాపర్గా అయితే అది చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే రీఅప్లోడ్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో మీ సేవలో వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే తెచ్చుకోవడానికి ట్రై అండి. సో ఇది మెయిన్ పాయింట్. మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా రీఅప్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాలేజెస్లో ముస్లిం మైనారిటీ ఉంటుంది, కొన్ని కాలేజ్లో ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయి. ఉమెన్స్ కాలేజ్ అంటే ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్, అందులో జెంట్స్ బాయ్స్ ఎవరైతే నాట్ ఎలిజిబుల్. అండ్ కొన్ని ఎంఎం కాలేజెస్ ఉంటాయి, అంటే ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, అవి ఉంటాయి. సో అందులో ఎక్కువ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది, అంటే బీసీ క్యాండిడేట్స్కి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మేము వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేయగానే మాకు కాలేజెస్ ఏం కూడా కనిపిస్తలేవని అడుగుతున్నారు. సో మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి, ఆ వెబ్సైట్ అప్డేట్ చేయడానికి ఒక టైం పడుతుంది. సో వెంటనే అందరికీ ప్రాపర్గా ఓపెన్ అవ్వవు. సో వెబ్సైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మీకు చెక్ చేస్తూ ఉండండి. మీరు పీడిఎఫ్లో ఏవైతే ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతున్నాయా లేవా అవి చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మీరు సిఎస్సి అయితే సిఎస్సికి సంబంధించిన కాలేజెస్ స్పెషలైజేషన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మీరు సివిల్ అనుకోండి, సివిల్కి సంబంధించినవి డిస్ప్లే అవుతాయి. వెబ్సైట్లో మనకు కాలేజెస్ లిస్ట్ ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఇచ్చారు, కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యి మాత్రమే ఇస్తారు, అందరూ ఇవ్వరు. సో అక్కడ ఎన్నైతే ఇస్తారో అవన్నిటికి ఎలిజిబుల్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ విండోలో ఎన్ని ఇస్తారో అవన్నిటికీ మీరైతే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు నాట్ వెరిఫైడ్ అండ్ అప్లోడ్ సిఎంఎంపీసీ అని అడుగుతున్నారు కదా చాలా మంది. సో రెగ్యులర్గా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది అవుతున్నాయి. సో మీరు 8th సెమిస్టర్ మెమోస్ అన్ని పాస్ అయిన వాళ్ళకు పక్కా మీకైతే అప్రూవ్ చేస్తారు. కానీ అప్లోడ్ యువర్ సిఎంఎం, అప్లోడ్ యువర్ ఇండివిజువల్ మెమోస్ కావచ్చు, అట్లుంటే మీరు అప్లోడ్ చేయండి. సపోజ్ వెబ్ ఆప్షన్స్ రేపు లాస్ట్ డేట్, ఈరోజు హాలిడే, రేపు మీరు దగ్గరలో ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి ఆఫీస్కి అంబర్పేటలో. ఎన్నోసార్లు నేను లొకేషన్ కావచ్చు, అడ్రస్ కావచ్చు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో అందులో జాయిన్ అయ్యి మీరైతే చూసుకోవచ్చు. సో ఎవరైతే కోర్స్ కంప్లీషన్ మీద కంప్లీట్ సిజిపిఏ ఉండాలి, దాని మీద ఉండి మీరైతే అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి మీ మెమోస్ కావచ్చు అన్ని సర్టిఫికేట్ చూపించిన తర్వాత వాళ్ళైతే రీవెరిఫై చేస్తారు. లేదంటే ఒక 1 or 2 days వెయిట్ చేయండి, అప్పట్లోపు వాళ్ళు రీవెరిఫై చేస్తూ ఉంటారు. సో ఈరోజు హాలిడే కాబట్టి మోస్ట్ చేయకపోవచ్చు, రేపు ఎల్లుండి మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ ఉస్మానియాలో ఎవరికైతే సీట్ కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు జేఎన్టీయూ ఉస్మానియా వస్తుంది.
సో రెగ్యులర్గా వెళ్ళాలా ఇర్రెగ్యులరా, సో అటెండెన్స్ ఉంటుందని అడుగుతున్నారు. జేఎన్టీ ఉస్మానియా అయితే స్ట్రిక్టే ఉంటుందండి. సో మీరైతే రెగ్యులర్గా వెళ్ళాల్సిందే, అటెండెన్స్ కూడా ఉంటుంది. సో మిగతా టైం లైక్ ఆఫ్టర్ 4 ఆఫ్టర్ 5 అయితే మీకు లైబ్రరీ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీ రూమ్లో కావచ్చు, లైబ్రరీ కావచ్చు, చదువుకోవచ్చు. సో ఇర్రెగ్యులర్గా వెళ్తే అయితే వాళ్ళైతే అటెండెన్స్ ఉంటుంది. గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళకు స్టైపెండ్ ఆపిస్తారు. ఈ పీజీ సెట్ వాళ్ళకైతే అటెండెన్స్ అయ్యారు కాబట్టి డీటెయిన్ కూడా వేస్తారు. సో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ మేనేజ్ చేసుకుంటా అంటే పెట్టుకోవచ్చు జేఎన్టీ ఉస్మానియా. ఒకప్పుడు లూజ్ ఉంటుండే కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయినాయి. జేఎన్టీ ఉస్మానియా రెగ్యులర్గా వెళ్ళాల్సిందే, అటెండెన్స్ కూడా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో కూడా అటెండెన్స్ ఉంటాయి. కొన్ని కాలేజెస్లో అటెండెన్స్ అంత మ్యాండేటరీ కాదు, అప్పుడప్పుడన్నా వెళ్ళొచ్చు. కాకపోతే అవి ఏ కాలేజ్లో మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వాలి. సో ప్రైవేట్ కాలేజ్లో ఒక 80% ఆఫ్ కాలేజెస్ అన్ని స్ట్రిక్టే ఉంటాయి, కొన్ని కాలేజెస్ లూజ్ ఉంటాయి. సో అవి మీరు వెళ్ళి తెలుసుకోవాలి. నెక్స్ట్ చాలా మంది ప్లేస్మెంట్స్ గురించి అడుగుతున్నారు. సో బీటెక్లో ఉన్నంత ప్లేస్మెంట్స్ ఎంటెక్లో ఉండవు. ఇవైతే మెయిన్ పాయింట్. ఎందుకంటే ఓయూ జేఎన్టీలో కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే అందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, ఏదో ఒక జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్తారు అక్కడ. సో వాళ్ళు ఫోకస్డ్గా వాళ్ళ ఎంటెక్ మీద వాళ్ళు ఎక్కువ ఉండరు. సో అందుకే ప్రొఫెసర్స్ కావచ్చు, అక్కడ ప్లేస్మెంట్ కావచ్చు, అవేం తీసుకురారు. ఓన్లీ బీటెక్ వరకే ఉంటాయి. కొన్ని ఉంటాయి, కొన్ని మాత్రమే. కొన్ని సిఎస్సి ఐటీకి కావచ్చు, కొన్ని కోర్ గ్రూప్స్కి, సివిల్కి కావచ్చు, ట్రిపుల్ఈ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని తీసుకొస్తారు. అది కూడా మీరు రిక్వెస్ట్ చేసి నాకు ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళైతే తీసుకురావడానికి ట్రై చేస్తారు. కానీ బీటెక్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండవు. ఇదైతే మెయిన్. సో తక్కువనే ఉంటాయి ప్లేస్మెంట్స్, మనం ఎక్కువ హై రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో నెక్స్ట్ హాస్టల్స్. సో మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీలో అయితే హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు రెగ్యులర్లో జాయిన్ అయినా, ఎస్ఎఫ్లో జాయిన్ అయినా, ఎస్ఎన్ఎస్లో జాయిన్ అయినా హాస్టల్ ఇస్తారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాము అంటారు. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారు అంటారు. తర్వాత ఎస్ఎన్ఎస్ అనే వస్తారు. సో అందరికి ఎట్ లాస్ట్ అందరికి ఇస్తారు. సో మీకు గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 1800 to 2200 వరకు మెస్ ఫీజు ఉంటుంది. అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది ఎక్కడైనా, మెస్ ఫీజు మాత్రమే ఉంటుంది. అండ్ బాయ్స్కి మీకు 2500 to 3000 వరకు పర్ మంత్ ఉంటుంది ఫీజు, మెస్ ఫీజు. సో అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. సో ఇది మనకు హాస్టల్కి సంబంధించింది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జేఎన్టీ ఉస్మానియా ఓన్లీ 2-3 కాలేజీలు పెట్టేసి వదిలేస్తే సీట్ రాదు. ఎందుకంటే ప్రతి స్పెషలైజేషన్లో 18 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 18 కూడా మీరు నాట్ ఎలిజిబుల్. అందులో మీ కేటగిరీ ప్రకారంగా ఇప్పుడు 2 సీట్స్ 3 సీట్లు ఫిక్స్ అయి ఉంటాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఉమెన్స్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అన్నీ ఉంటాయి. సో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి, ఎక్కువ స్పెషలైజేషన్స్ పెట్టాలి. ఇప్పుడు ఓన్లీ 18 సీట్స్కే పెడితే అందులో మీ కేటగిరీకి 1 or 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. బీటెక్ లాగా ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మీకు phase 2లో మీ రిజర్వేషన్ ఇస్తారు. phase 1లో యాజ్ పర్ యువర్ క్యాస్ట్ మీకైతే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీరు phase 2లో మీకు ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, అవి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీరు ప్రాపర్గా పెట్టారా లేదా అని చెక్ చేసుకోండి. ఇంకా వెరిఫై కాని వాళ్ళు మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. లాస్ట్కి కూడా కాకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ చూసి వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో చెప్పని ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.